హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలతో కూడుకున్నటువంటి బలమైన వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి? అలాగే ఎన్ని రోజుల పాటు ఈ యొక్క ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుంది? మరొక వైపు ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదు అవుతున్నాయి కాబట్టి రాగల 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉంటుందో మీకు ఈ వీడియోలో క్లియర్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చెప్తాను. తప్పకుండా మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి మెన్షన్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉదయం నుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అనేటువంటివి పడుతూ ఉన్నాయి తెల్లవారుజాము నుంచి. సో, ఒకసారి మీరు ఈ యొక్క మ్యాప్‌లో చూడొచ్చు. ఈ ద్రోణి అనేది ఇక్కడ కేంద్రీకృతమై సో, మొత్తం కూడా ఈ దిశగా వెళ్ళి తెలంగాణ వైపుకు కదులుతూ వెళ్తుందనమాట. మీకు ఒకసారి క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే వైట్ కలర్‌లో. ఓకేనా? అయితే దీని ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ముఖ్యంగా మనకు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారుల నుండి రిపోర్ట్ అయితే రావడం జరిగింది. మరొక వైపు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీచేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఋతుపవనాలు అనేటువంటివి వేగంగా కదులుతూ నిన్న సాయంత్రం నాటికి మన భారతదేశంలోకి ఎంటర్ కావడం జరిగింది. దీంతో ఈదురుగాలులు కూడా చాలా అంటే చాలా వేగంగా వీస్తూ ఉన్నాయి. మరొక వైపు మనకు ఈ యొక్క ఋతుపవనాల ప్రభావంతో కూడా రెయిన్ ఎఫెక్ట్ అనేదైతే ఉంది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు. సో, ప్రస్తుతం అయితే ఈ యొక్క ఉపరితల ద్రోణి అనేది ఈ ప్రాంతాల మీదుగా కదులుతూ వెళ్తుంది. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లూ కలర్‌లో కొంచెం లైట్‌గా. ఓకేనా? ఈ తిరుపతి, నెల్లూరు, కడప, రాజంపేట, కర్నూలు, ఇటు సైడ్ కృష్ణా, దాంతో పాటు గోదావరి డిస్ట్రిక్ట్సు, విజయవాడ ఈ ప్రాంతాల మీదుగా కదులుతూ వెళ్తుంది కాబట్టి, ఇక్కడే మనకు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వాతావరణంలో కొంచెం మార్పులనేటువంటివి వచ్చాయి. మొత్తం కూడా క్లైమేట్ మొత్తం కూడా మేఘావృతమైతే ఉంది. నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్స్‌లో ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్‌లలో. బట్ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం మోస్తరుగా రెయిన్ అనేదైతే పడుతూనే ఉందన్నమాట. ఓకేనా? ఈరోజు సాయంత్రం వరకు నేనేవైతే డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్‌లలో వర్షాలనేటువంటివి మోస్తరు నుంచి కొంచెం బలమైనటువంటి ఈదురుగాలితో కూడుకున్న వర్షాలు కూడా నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. సో, వర్షం పడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద కూడా నిలబడరాదని విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు. సో, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి వర్షాలు పడేటప్పుడు. ఓకేనా? సో, కొన్ని ప్రాంతాల్లో కూడా పవర్ కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో. మరొక వైపు తెలంగాణలో కూడా ఈ హైదరాబాదు, మహబూబ్‌నగరు, అలాగే ఈ కాశీగూడెం కావచ్చు, ఖమ్మము, వరంగల్లు, కరీంనగరు, అలాగే సోలాపూరు, విజయపూరు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైతే సాయంత్రం లోపల కురిసేందుకు అవకాశం అయితే ఉంటుంది ఇవాల్టి రోజున. ఓకేనా? అయితే ఇదిలా ఉండగా మరొక వైపు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. సో, మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో గరిష్టంగా 48, 49 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవ్వటం జరిగింది.
ఓకేనా? సో, ఇక ఈరోజు ఎండల తీవ్రత మరియు వడగాలులనేటువంటివి పెరుగుతున్నటువంటి దృష్ట్యా ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మాక్సిమం మనకు ఈరోజు బుధవారం నాడు 68 మండలాల్లో ఏపీలో వచ్చేసి 68 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు, 93 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉంటుందని రిపోర్టయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, వర్షాలెలా పడుతూ ఉన్నాయో, అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ యొక్క ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా, గరిష్టంగా నమోదవుతూ ఉన్నాయన్నమాట. దానికి తోడుగా హీట్ వేవ్స్ అనమాట. సో, చాలా వేగంగా కూడా హీట్ వేవ్స్ అనేటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. సో, కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఇటు రెయిన్ ఎఫెక్ట్ ఉంది. అలాగే మనకు మరొక వైపు మనకు ఈ ఉష్ణోగ్రతలు ఎఫెక్ట్ కూడా ఉన్నాయన్నమాట. మన 2 తెలుగు రాష్ట్రాలకు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ప్రజలందరూ కూడా. నేను మీకు లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. మరొక వైపు నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా కదులుతూ ఎంటర్ అయితే అయ్యాయన్నమాట మన భారతదేశంలోకి. ఈ రుతుపవనాల ప్రభావంతో ఒక 4, 5 రోజుల పాటు మన ఏపీకి, తెలంగాణకి కూడా అక్కడ వర్షాలయ్యేటువంటివి పడే అవకాశం అయితే ఉంది. సో, ఏదేమైనా నేను మీకు అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.